ఎట్టకేలకి మనం కాంచన గారి ఇల్లుని కనిపెట్టేశామండి. ఇక్కడే ఈ ఇంట్లోనే పుట్టారని చెప్పి ఇప్పుడే రఘు మాస్టర్ గారు మనకు చెప్పారు. కాంచన గారి ఇల్లు అయితే యాజ్ టీజ్గా అలాగే ఉందండి, ఏ మార్పు లేదు. ఇది మా ఒక డాక్టర్ గారు అంట, అక్కడ ఆల్రెడీ పేరు రాసింది మల్లికార్జునరావు గారని. ఆ డాక్టర్ గారు కొన్నారంటండి. యాజ్ టీజ్గా ఇల్లు ఇలాగే ఉండిందండి, ఇక్కడే పుట్టారు కాంచన గారు. మనకి ఇంకా డౌట్స్ అక్కర్లేదు. మనం లోపలికి వెళ్ళి అవకాశం ఉంటే లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాము. ప్రస్తుతానికైతే కాంచన గారి ఇల్లు అయితే ఇదేనండి. ఓకే, మనం ఇంటి ముందు ఉన్నామండి. ఎంట్రన్స్ కనిపిస్తుంది, కానీ ఇది హాస్పిటల్ కదా, జనం ఉన్నారు బాగా. బహుశా మనం వాళ్ళకి అసౌకర్యం కలిగించకూడదు, అందుకే మనం వెళ్ళిపోదాము. ప్రస్తుతానికి చూశారు కదా, ఇదేనండి మన కాంచన గారి ఇల్లు. ఆమె పుట్టిన ప్లేసు, వాళ్ళ చుట్టూ పరిస్థితులు, ఇక్కడున్న మనుషులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని రఘు మాస్టర్ గారు మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? ఇక్కడ చూశారు కదా, చుట్టూ ఒకసారి చూడండి. ఇవన్నీ ఇటుక బట్టీలు, అలాగే ఇటువైపు రైల్వే లైన్ ఉందండి. చూసినంత దూరం చాలా పెద్ద ప్లేస్ ఉంది. అసలు ఇదేమనుకుంటున్నారు, ఒకప్పుడు కాంచన గారి తాతగారు ఇక్కడ ఒక పెద్ద బంగ్లా నిర్మించారంటండి. ఇప్పుడు అదంతా శిథిలం అయిపోయింది, మనకి చాలా ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది. అక్కడ చాలా దూరంలో ఒక పెద్ద స్తూపం ఉందండి, పైన ఒక బుద్ధుడు బొమ్మ వేసి. అది ఇప్పుడు అలాగ కనిపిస్తుంది, కానీ ఒకప్పుడు అది వాళ్ళ ఇంటి ముఖద్వారం వద్దే నిలబడి ఉండేదంటండి. ఒకసారి చూడండి అక్కడ ఎంత ఖాళీ ప్లేస్ ఉందో, చాలా ఉంది. ఇంత ప్లేస్లో అప్పుడు బంగ్లా నిర్మించారంటే సామాన్యమైన విషయం కాదు. నిజంగానే కాంచన గారు ఒకప్పుడు చరిత్ర చాలా గొప్పగా ఉంటుందని మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. చూడండి ఎంత దూరం ఉంది, అక్కడ దూరాన్ని పెద్ద మర్రి చెట్టు ఉంది. ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందో ఐడియా లేదు, కానీ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉందండి. పైన ఒక చిన్న విగ్రహం కనిపిస్తుందండి, అది వచ్చేసి బుద్ధుడి బొమ్మ.